MySQLలో మనం DDL, DML అండ్ DRL ఆర్ DQL కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఈ సెషన్లో మనం TCL గురించి మాట్లాడదాం. అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అనేది ఏం చేస్తుంది అంటే, సో ఏవైనా సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ మనం చేస్తున్నప్పుడు, సో ఇన్సర్షన్స్, అప్డేషన్స్, డిలీషన్స్, సో ఇటువంటివి వన్ ఆర్ మోర్ ఆపరేషన్స్ మనం చేస్తూ ఉన్నప్పుడు, సో అవి చేసిన తర్వాత వాటిని పర్మనెంట్గా స్టోర్ చేయాలా, లేకపోతే ఏమైనా అనుకోకుండా జరిగినటువంటి ఆపరేషన్స్ ఉన్నా, లేకపోతే మనం చేసినటువంటి ఆపరేషన్ మనం వద్దు అనుకున్నా మనం బ్యాక్ చేసేయాలా, రోల్ బ్యాక్ అయిపోవాలా అన్నది సో ఈ TCL అండర్లో వస్తాయన్నమాట. సో మనకి ట్రాన్సాక్షన్స్ కంట్రోల్ చేయడం అంటే పర్మనెంట్గా స్టోర్ చేయాలా, లేకపోతే ఇంకా సో దాన్ని క్యాన్సిల్ చేసేయాలని చెప్పి. సో ఎలాగైతే మనం ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు సిస్టంలో Ctrl+Z ప్రెస్ చేస్తూ మనం అండూ చేస్తూ ఉంటామో అలా అనమాట. ఓకే, సో ఇందులో కూడా మనకి కమిట్ అన్నది పర్మనెంట్గా డేటా స్టోర్ చేయడానికి యూజ్ అయితే, రోల్ బ్యాక్ అనేది ఇంకా బ్యాక్ చేసేయడానికి యూజ్ అవుతుంది. అండ్ రోల్ బ్యాక్లో మనకి ఇంకొక స్పెషల్ వెర్షన్ కూడా ఉంటుంది. సో సేవ్ పాయింట్స్ అని చెప్పి దాన్ని యూజ్ చేసుకొని మనం నచ్చినట్టుగా రోల్ బ్యాక్ అవ్వచ్చు. సో అది కూడా మనం క్లారిటీగా మాట్లాడదాం. సో మొత్తానికి ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ గురించి ప్రాక్టికల్గా ఈ సెషన్లో మనం నేర్చుకుందాం ఫ్రెండ్స్. సో మనం ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అన్నది ఏంటంటే, మనం ఒక ట్రాన్సాక్షన్ చేయడం అంటే ఏంటి? సో సెట్ ఆఫ్ యాక్షన్స్ పెర్ఫామ్ చేస్తూ మనం అనుకున్న టాస్క్ని ఫినిష్ చేయడమే ఒక ట్రాన్సాక్షన్ కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్కి మనం అమౌంట్ పంపించాలి. సో అమౌంట్ పంపించాలంటే మన అకౌంట్ నుండి అది డిడక్ట్ అవ్వాలి. ఓకే, సో అతని అకౌంట్లోకి అది డిపాజిట్ అవ్వాలి. అంతేనా? సో ఇదంతా ఈ 2 యాక్షన్స్ జరిగితే ఒక ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో జరిగితే మొత్తం జరగాలి. ఓకే, మన అకౌంట్ నుండి కట్ అయ్యి అతని అకౌంట్లోకి పడే మధ్యలో పొరపాటున ఎక్కడో నెట్వర్క్ ఫెయిల్యూర్ అయింది, మన అకౌంట్ నుండి అమౌంట్ కట్ అయిపోయింది, అతని అకౌంట్లోకి పడలేదు. ఓకే, సో అప్పుడు ట్రాన్సాక్షన్ ఏమైనట్టు? ఫెయిల్ అయినట్టు. దాన్ని కరెక్ట్గా హ్యాండిల్ చేయకపోతే ఏమవుతుంది? మన అమౌంట్ మనకి వెనక్కి రాదు, అతనికి వెళ్ళదు, బ్యాంక్ దగ్గర ఉండిపోతుంది. ఓకే, సో ఏం చేయాలి మరి? ట్రాన్సాక్షన్ని కంట్రోల్ చేయాలి. ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా కంట్రోల్ చేయాలి. సో కంట్రోల్ చేయడం అంటే ఏంటి ఇక్కడ? అయితే మొత్తం ఫినిష్ అవ్వాలి, లేకపోతే మొత్తం క్యాన్సిల్ అయిపోవాలి. ఓకే, మన అకౌంట్లో అమౌంట్ కట్ అవ్వడానికి ముందు మన స్టేటస్ ఏంటి? ఓకే, సో మన దగ్గర ఎంత బ్యాలెన్స్ ఉంది మన అకౌంట్లో? ఓకే, సో అది ఆ స్టేటస్కి మళ్ళీ బ్యాక్ వచ్చేయాలి. సో జరిగితే మొత్తం జరిగినాయి, మన దాంట్లో కట్ అవ్వని, మన ఫ్రెండ్ అకౌంట్లోకి అమౌంట్ అనేది డిపాజిట్ అవ్వని, మొత్తం జరగని, నో ప్రాబ్లం. జరగకపోతే సగంలో ఆగిపోయింది అంటే మొత్తం వెనక్కి వచ్చేయాలి. అంటే ఏదైతే మన అకౌంట్ నుండి కట్ అయిందో అదంతా వెనక్కి వచ్చేయాలి. ఓకే, సో అలా మనకి ట్రాన్సాక్షన్స్ స్మూత్గా రన్ అవ్వటానికి, డేటాబేస్లో రన్ అవ్వటానికి మనకి హెల్ప్ చేసేదే ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. ఓకేనా? సో ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్. సో ఈ ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు? సో ట్రాన్సాక్షన్స్ స్మూత్గా రన్ అయ్యేలాగా మనం చేయొచ్చు. సో చేయడానికి ఇక్కడ మనకి కమాండ్స్ ఏముంటాయి? కమిట్ ఉంటుంది, అలాగే రోల్ బ్యాక్ ఉంటుంది, సో అలాగే సేవ్ పాయింట్ కూడా ఉంటుంది. సో కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్, ఈ 3 కమాండ్స్ హెల్ప్ తీసుకుంటూ, ఈ 3 క్వరీస్ హెల్ప్ తీసుకుంటూ మనం ఏం చేస్తామంటే టోటల్గా ట్రాన్సాక్షన్స్ మొత్తాన్ని కూడా కంట్రోల్ చేస్తాం. ఓకే, సో మనం స్టార్టింగ్లో చెప్పాం, గుర్తుందా మీకు? SQL బేస్డ్ లాంగ్వేజెస్ అన్నీ సిమిలర్గా ఉంటాయి, కార్స్ అన్నీ సిమిలర్గా ఉన్నట్టు. కొన్ని కార్స్ ఏవో లగ్జరీ ఫీచర్స్ యాడ్ చేసుకుంటాయి, అలాగే ఒక్కొక్క SQL ఫీచరు ఓకే, సో దానికి కావాల్సిన ఎక్స్ట్రా ఫీచర్స్ కొన్ని SQL లాంగ్వేజెస్ అందించుకుంటాయి అనుకున్నాం. MySQLలో మనం అలాంటి డిఫరెన్స్ ఏం అబ్జర్వ్ చేసాము? ఆర్కిల్లో అయితే ఇంకా డైరెక్ట్గా టేబుల్స్ స్టోర్ అయిపోతాయి. MySQLలో అయితే ముందు డేటాబేస్ క్రియేట్ చేసి డేటాబేస్ లోపల టేబుల్స్ పెట్టొచ్చు. అది MySQL మన MySQL తాలూకా స్పెషాలిటీ అనుకున్నాం కదా. సో MySQL తాలూకా ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే, ఓకే, సో MySQLలో ఇంకా అంతా కూడా ఆటో కమిట్ రన్ అయిపోద్ది అనమాట. ఆటో కమిట్ రన్ అయిపోతూ ఉంటుంది. అంటే సో ఏదైతే నేను ఇంతకు ముందు మీకు అన్నానో, సో ఏదైతే ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ ఇలాంటి డిఎంఎల్ క్వరీస్ ఏవైనా రన్ చేస్తున్నప్పుడు, సో డిఎంఎల్ క్వరీస్
మనం రన్ చేసిన తర్వాత సో కమిట్ అనే కమాండ్ రన్ చేయడం సేఫ్, అప్పుడే పర్మనెంట్గా డేటా స్టోర్ అవుతుంది అనేది ఏదైతే చెప్పానో సో ఇది MySQL అనేది ఆటోమేటిక్గా చేసుకుంటుంది అనమాట. ఓకే, సో MySQL అనేది డిఎంఎల్ క్వరీ రన్ అవ్వగానే ఆటోమేటిక్గా ఆటో కమిట్ అనేది చేసుకుంటుంది. మనం కమిట్ అనేటటువంటి కమాండ్ రాయాల్సినటువంటి అవసరం లేదు. ఇదే ఆర్కిల్ SQL అనుకోండి, మీరు ఒక ఇన్సర్ట్ క్వరీ రన్ చేశారు, కమిట్ రన్ చేయకుండా కమాండ్ ప్రాంప్ట్ క్లోజ్ చేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, మరుసటి రోజు మళ్ళీ మీరు ఓపెన్ చేసినప్పటికీ ఆ రో అక్కడ ఉండదు. ఓకే, సో కమిట్ అనేది అక్కడ ఆటో కమిట్ కాదు, మీరు కమిట్ రన్ చేస్తేనే డేటా అనేది పర్మనెంట్గా స్టోర్ అవుతుంది, లేకపోతే ఇంకా రోల్ బ్యాక్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో అదే మనకి MySQL తాలూకా స్పెషాలిటీ ఏంటంటే సో ఆటో కమిట్ అనేది ఇక్కడ ఎనేబుల్ అయి ఉంటుందన్నమాట. సో మనం స్పెసిఫిక్గా కావాలంటే ఆటో కమిట్ ఆఫ్ చేసుకొని మనం చెక్ చేయొచ్చు. ఓకే, సో మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకోవాలంటే ఆటో కమిట్ 0కి సెట్ చేసుకొని మనం దీన్ని చెక్ చేయొచ్చు. సో అంతేగాని లేకపోతే ఆటో కమిట్ అనేది ఇక్కడ బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉంటుంది అని చెప్పి చెప్తున్నాను. ఓకేనా, సో మరి ఏం చేయాలైతే ఇక్కడ ఆటో కమిట్ ఏ విధంగా చెక్ చేస్తాము అంటే ఒకసారి చూద్దాం. రూట్ యూజర్కే వెళ్ళిపోదాం. ఓకే, సో ఒక్కసారి CLS క్లియర్ స్క్రీన్. సో రూట్ యూజర్కి వెళ్ళిపోదాం. ఓకే, సో ఇప్పుడు చూడండి, సో రూట్ యూజర్కి వచ్చేసాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే యూజ్ TWZ అందాం, డేటాబేస్లోకి ఎంటర్ అవుదాం. సో ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే సెట్ ఆటో కమిట్ 0 అంటాను నేను. ఓకే, సెట్ ఆటో కమిట్ 0 అన్నాను. ఓకే, ఇప్పుడు ఏమవుద్దో చూడండి. సో ఇప్పుడు ఆటో కమిట్ కావాలని 0 సెట్ చేసాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అంటే ఇప్పుడు ఆటో కమిట్ మనం ఆపేసాం. 0 అంటే ఏంటి, ఫాల్స్ కదా. ఓకే, సో సెట్ ఆటో కమిట్ 0 అంటే బై డిఫాల్ట్ ఆటో కమిట్ 1 ఉంటుందన్నమాట. బై డిఫాల్ట్ ఆటో కమిట్ 1 అంటే ఎనేబుల్ అయి ఉంటుంది ఆటో కమిట్. ఓకే, సో ఇప్పుడు మనం దాన్ని 0 చేసాం అంటే డిజేబుల్ చేసాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ TWZ_employees1. ఓకే, సో ఇందులో ఆల్రెడీ ఒక రో ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇన్సర్ట్ చేద్దాం ఒక రోని. ఇన్సర్ట్ ఇంటూ TWZ_employees1 వాల్యూస్. ఓకే, సో యూజర్ 2, ఎంప్లాయీ నేమ్ DEF, ఐడి ఈమెయిల్ ఐడి సో DEF@gmail.com అండ్ సో ఏదైతే జాయిన్ డేట్ సో 2024 సో 02 సో 12. ఓకే, సో అంటున్నాను. ఓకే, సో అనేసి ఇప్పుడు కమిట్ నేను ఇవ్వకుండా ఇప్పుడు నేను ఎగ్జిట్ అయిపోతాను. అయిపోయి మరొక్కసారి రూట్ యూజర్తో లాగిన్ అవుతాను. సో యూజ్ TWZ అబ్జర్వ్ చేయండి ఏమైంది. సో అంటే మనం ఎప్పుడైతే ఆటో కమిట్ అనేది స్టాప్ చేసామో, ఓకే, సో ఇదే ఆర్కిల్లో అయితే గనక మీకు ఆటో కమిట్ బై డిఫాల్ట్ డిజేబుల్ చేసి ఉంటుంది అక్కడ. ఓకే, కాబట్టి కంపల్సరిగా మనం కమిట్ కమాండ్ రన్ చేయాల్సిందే. ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆటో కమిట్ అనేది బై డిఫాల్ట్ ఎనేబుల్లో ఉంటుంది. మనం కోరుండి దాన్ని ఆపేసి చెక్ చేస్తున్నాం. చెక్ చేస్తే మనం కమిట్ రన్ చేయకుండా బయటకు వచ్చేయగానే ఆటోమేటిక్గా ఆ రో పోయింది మనకి. ఓకే, సో ఇదే ఒక బ్యాంక్ డేటాబేస్ అయితే మీకు అర్థమవుతుందా, సో దాని తాలూకా ఓకే సో ఇంపాక్ట్ రైట్. సో ఇదే ఒక బ్యాంక్ డేటాబేస్ అయితే మనం కంపల్సరిగా కమిట్ అనేది చేసుకుంటూ ఉండాలి, లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి కదా. సో అదే చెప్తున్నాను అనమాట ఇక్కడ నేను. ఓకే, సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇంతకు ముందు రన్ చేసిన ఏదైతే ఇన్సర్ట్ ఉందో మరొకసారి రన్ చేద్దాం. సో రన్ చేసి కమిట్ ఇద్దాం. సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఎగ్జిట్ అయిపోయి మరొకసారి రూట్ యూజర్తో లాగిన్ అవుదాం. సో యూజ్ TWZ అండ్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్. నౌ చెక్ ఇట్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, సో అంటే మనం ఏదైతే కమిట్ కమాండ్ ఇచ్చాం కాబట్టి మస్ట్ అండ్ షుడ్గా మనకి కమిట్ అన్నది రన్ అవుతూ ఉంది. అబ్జర్వ్ చేస్తున్నారా. సో ఈ విధంగా మనకి కమిట్ అనేది వర్క్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా.
సో ఇంకా అన్నీ ఒకేసారి మనం రాయాలి అనుకున్నా కూడా, సో ఇదంతా ఒక ట్రాన్సాక్షన్ అని మనం చెప్పాలనుకున్నా కూడా మనం చెప్పొచ్చు అనమాట. ఓకే, సో ఎలా చెప్తామంటే, సో ఇదంతా ఒక ట్రాన్సాక్షను. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక్క క్వరీ కదా నేను రన్ చేశాను, ఇన్సర్ట్ క్వరీ. ఓకే, సో సెట్ ఆటో కమిట్, ఓకే, 0 పెట్టేసాం మనం. సో 0 పెట్టేసి మనం ఏం చేసాం, కేవలం ఒక్క ఇన్సర్ట్ క్వరీ రన్ చేసాం. ఒక్క ఇన్సర్ట్ క్వరీ అంటే ఇంకా ట్రాన్సాక్షన్ అంటే అది ఒక్కటే అవుతుంది. ఇప్పుడు అలా కాకుండా మనం చెప్పొచ్చు అనమాట, ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయబోతున్నాను. ఓకే, ఇప్పుడు నేను ఒక ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేయబోతున్నాను. సో ఈ ట్రాన్సాక్షన్ ఎలాంటిదంటే, అయితే మొత్తం అవ్వాలి లేకపోతే మొత్తం ఆగిపోవాలి అని చెప్పి చెప్పాలనుకుంటున్నాను నేను. ఓకేనా, సో అది ఎలా చెప్తానో మీరు అబ్జర్వ్ చేయండి. ఓకే, సో ఎలా చెప్తానో మీరు అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేనేమంటానంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్ అంటానన్నమాట. స్టార్ట్ ట్రాన్సాక్షన్ అనేటటువంటి కమాండ్ ఇస్తాను. సో అంటే దాని అర్థం ఏంటి అంటే, సో ఒక్కొక్క క్వరీని కనుక ట్రాన్సాక్షన్ లాగా చూడకు, ఇప్పుడు సెట్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ కలిపి నేను అంటే సెట్ ఆఫ్ క్వరీస్ కలిపి ఒక ట్రాన్సాక్షన్ అనుకుంటున్నాను. ఓకే, సో నా అకౌంట్లో అమౌంట్ కట్ అవ్వాలి, నా ఫ్రెండ్ అకౌంట్లో అమౌంట్ డిపాజిట్ అవ్వాలి. ఈ 2 యాక్షన్స్ కలిపి ట్రాన్సాక్షను. దేనికి అది ఇండిపెండెంట్గా చూడకు అని చెప్పాలంటే, సో మనం ఇక్కడ స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పాలి. అంటే నేను ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాను అని చెప్పడం. ఓకే, ఇప్పుడు ఎన్ని క్వరీస్ అయితే ఇస్తామో అన్నీ ఇచ్చిన తర్వాత మనం ఒక్కసారి కమిట్ కమాండ్ రన్ చేస్తాం అనుకోండి, ఇంకా అవన్నీ ఒకేసారి కమిట్ అయిపోతాయి అన్నమాట. ఓకే, అన్నీ ఒకేసారి కమిట్ అయిపోతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్సర్ట్ కమాండ్. ఓకే, సో ఒక ఇన్సర్ట్ కమాండ్, ఒక అప్డేట్ కమాండ్, ఇవన్నీ ఇచ్చి నేను ఆటో కమిట్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 అంటాను. ఓకే, సో సమ్ XYZ అంటాను. ఓకే, సో xyz@gmail.com. సో ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో సమ్ చేంజెస్ చేసి ఇస్తున్నాను. సో స్టార్ట్ ట్రాన్సాక్షన్ అన్నాను, ట్రాన్సాక్షన్లో ఫస్ట్ క్వరీ రన్ చేశాను. ఓకే, అలాగే ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ క్వరీ రన్ చేస్తాను 4. ఓకే, DEF లేకపోతే సో 4 PQR, సో PQR@gmail.com and 2020. ఓకే, సో 3rd month and 11 date. ఓకే, రైట్. సో ఇప్పుడు స్టార్ట్ ట్రాన్సాక్షన్ అన్నాను, అన్న తర్వాత 2 క్వరీస్ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత సో ఇలా ఎన్ని క్వరీస్ అయితే ఆ ట్రాన్సాక్షన్ అండర్లో రన్ చేయాలనుకుంటున్నామో అవన్నీ ఇస్తాము. ఇచ్చిన తర్వాత ఇంకా అయిపోయింది, ఆ ట్రాన్సాక్షన్ అండర్లో ఉండే క్వరీస్ అన్నీ అయిపోయాయి అన్న తర్వాత అప్పుడు మనం కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ చేసేయచ్చు అనమాట. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2 క్వరీస్ నేను ఇచ్చాను కదా. ఓకే, సో ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కమిట్కి బదులుగా రోల్ బ్యాక్ అన్నాను అనుకోండి. ఓకే, రోల్ బ్యాక్ అన్నాను అనుకోండి, ఏమవుతుంది తెలుసా, ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేసి ఎన్ని క్వరీస్ అయితే రన్ చేయాలో అన్నీ చేసేసాము. ఇదంతా కలిపితే ట్రాన్సాక్షన్ అని చెప్తున్నాము. ఇప్పుడు కమిట్ ఇచ్చినా ఇవన్నీ కలిపి పర్మనెంట్గా ఒకేసారి స్టోర్ అవుతాయి. రోల్ బ్యాక్ ఇచ్చినా ఇవన్నీ కలిపి ఒకేసారి క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, సో అయితే మొత్తం అప్రూవ్ లేదంటే మొత్తం రిజెక్ట్. అర్థమవుతుందా? సో ఇప్పుడు నేను రోల్ బ్యాక్ అన్నాను అనుకోండి, ఇక్కడ ట్రాన్సాక్షన్ స్టార్ట్ చేశాను, 2 క్వరీస్ రన్ చేశాను, రోల్ బ్యాక్ అంటున్నాను. కాబట్టి సో ఈ ట్రాన్సాక్షన్ అండర్లో ఏవైతే 2 క్వరీస్ ఉన్నాయో అన్నీ బ్యాక్ అయిపోవాలి. ఓకే, సో రోల్ బ్యాక్ అంటున్నాను అన్న తర్వాత ఇప్పుడు నేను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూశాను అనుకోండి. అబ్జర్వ్ చేశారా? సో అంటే ఏమైంది, మొత్తం క్యాన్సిల్ అయిపోయింది. అయితే మొత్తం అప్రూవ్ లేకపోతే మొత్తం క్యాన్సిల్ అనమాట. అర్థమైందా? సో అది ట్రాన్సాక్షన్ తాలూకా మహిమ. ఓకే, మ్యాజిక్, రైట్? సో స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని చెప్పి ఎన్ని క్వరీస్ రన్ చేస్తామో అన్నీ రన్ చేసి చివరగా కమిట్ అన్నామంటే అవంతా కలిపి ట్రాన్సాక్షన్గా తీసుకొని అయితే అన్నీ యాక్సెప్ట్ అవుతాయి, పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. లేదు రోల్ బ్యాక్ అన్నామంటే ఇంకా అన్నీ క్యాన్సిల్ అయిపోయి స్టార్టింగ్ స్టేట్కి వెళ్ళిపోతాం. ఇది ఈ 2 క్వరీస్ రన్ చేయడానికి ముందు మన స్టేటస్ ఏంటి, 2 rows. ఆ 2 rows స్టేటస్కి వెళ్ళిపోయాం. అబ్జర్వ్ చేశారా? రైట్. సో అదే మరొకసారి చూడండి, మళ్ళీ మనం స్టార్ట్ ట్రాన్సాక్షన్ అందాం అనేసి సో అగైన్ 2 కమాండ్స్ ఇస్తున్నాను. ఈసారి కమిట్ అంటాను. సో కమిట్ అంటే మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ చూస్తే ఎస్ అయితే మొత్తం అప్రూవ్ అవుతుంది, లేకపోతే మొత్తం రిజెక్ట్ అయిపోతుంది.
అర్థమైందా? అది ట్రాన్సాక్షన్, అంతే కదా, అలాగే జరగాలి. సో ఒక ట్రాన్సాక్షన్ అంటే అందులో చాలా క్వరీస్ ఉండొచ్చు. సో ఒక అకౌంట్లో అమౌంట్ కట్ అవ్వడం ఒక క్వరీ, సో ఇంకొక అకౌంట్లోకి అమౌంట్ యాడ్ అవ్వటం ఇంకొక క్వరీ. ఆ 2 క్వరీస్ రన్ అయితేనే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయినట్టు. సో కాబట్టి ఈ 2 కంప్లీట్ అయ్యాయా లేదా చెక్ చేసుకొని దాని ప్రకారం కమిట్ ఇచ్చేటప్పుడు ఏం చేస్తుందంటే ఈ 2 క్వరీస్ ఓకే అయ్యాయా చెక్ చేసుకుంటుంది. సో ఓకే అయ్యాయి అనుకుంటేనే కమిట్ అన్నది రన్ అవుతుంది, లేకపోతే ఆటోమేటిక్గా రోల్ బ్యాక్ అయిపోతుంది అనమాట. ఓకేనా? సో అలాగా ట్రాన్సాక్షన్ కంట్రోల్ లాంగ్వేజ్ అన్నది వర్క్ అవుతూ ఉంటుంది. సో మనం కమిట్ అంటే పర్మనెంట్గా స్టోర్ అయిపోతాయి, రోల్ బ్యాక్ అంటే ఇంకా పర్మనెంట్గా క్యాన్సిల్ అయిపోతాయి. సో మనం సింపుల్గా స్టార్ట్ ట్రాన్సాక్షన్ అంటే చాలు. స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని, ఓకే, సో జస్ట్ స్టార్ట్ ట్రాన్సాక్షన్ అని ఎన్ని క్వరీస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో, ఓకే, సో క్వరీ 1 ఫర్ ఎగ్జాంపుల్, క్వరీ 2, సో ఇలా ఎన్ని క్వరీస్ అయితే ఇవ్వాలనుకుంటున్నామో అన్ని క్వరీస్ ఇచ్చేస్తాము. సో క్వరీ 3, సో ఇలా ఇచ్చేసి చివరగా మనం ఎయిదర్ కమిట్ కానీ లేకపోతే రోల్ బ్యాక్ కానీ చేసేస్తాం. సో చేసేస్తే ఏమవుతుంది, కమిట్ కానీ రోల్ బ్యాక్ కానీ చేస్తున్నప్పుడు అయితే అన్నీ యాక్సెప్ట్ అయ్యి కమిట్ అవుతుంది, లేకపోతే అన్నీ రిజెక్ట్ అయిపోయి స్టార్టింగ్ స్టేట్కి వెళ్ళిపోతుంది. ఇది రన్ అవ్వడానికి ముందు ఆ యొక్క పర్టికులర్ టేబుల్ తాలూకా స్టేటస్ ఏదో ఆ స్టేట్కి రీచ్ అయిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఓకే, సో ఆ విధంగా మనకి ఇది వర్క్ అవుతుంది. కొన్నిసార్లు ఇంకొక సిచ్యుయేషన్ చెప్తాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సిచ్యుయేషన్ తీసుకుందాం. స్టార్ట్ ట్రాన్సాక్షన్ అన్నాము. ఓకే, సో క్వరీ 1 క్వరీ 2 రన్ చేసాము. రన్ చేసిన తర్వాత ఓకే, సో అలాగే క్వరీ 3 క్వరీ 4 రన్ చేసాము. క్వరీ 3 క్వరీ 4 కూడా రన్ చేసాము. సో రన్ చేసిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రోల్ బ్యాక్ చేయాలనుకున్నాం. రోల్ బ్యాక్ చేయాలనుకుంటే ఏమవుద్ది, సో ఇంకా 4 క్వరీస్ కూడా ఆటోమేటిక్గా క్యాన్సిల్ అయిపోయి స్టార్టింగ్ స్టేట్, ఇక్కడ ఏదైతే స్టేట్లో ఉండే వాళ్ళమో సో ఇక్కడ ఉండే స్టేట్కి వెళ్ళిపోతాం కదా. సో ఇంకా ఇవన్నీ రన్ అవ్వక ముందు ఏ స్టేట్లో ఉన్నామో ఆ స్టేట్కి వెళ్ళిపోతాం. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ క్వరీ 1 క్వరీ 2 కరెక్టే, ఇవి రన్ అవ్వాల్సిందే. క్వరీ 3 క్వరీ 4లోనే తప్పులు ఉన్నాయి, మనం వీటినే ఆపాలనుకుంటున్నాం అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రాన్సాక్షన్లో సో క్వరీ 1 క్వరీ 2 కరెక్టే, క్వరీ 3 క్వరీ 4 మాత్రమే తప్పులు ఉన్నాయి. సో ఇవి ఆపితే చాలు, ఇవి ఆపకూడదు అని అనుకుంటున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము, సో అప్పుడు మనకి ఇక్కడ చేయడానికి ఆప్షన్ ఏం లేదు. రోల్ బ్యాక్ అన్నాము అంటే ఇంకా 4 కూడా క్యాన్సిల్ చేసుకొని స్టార్టింగ్ స్టేట్కి వచ్చేస్తుంది, ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా సో మనం ఏం చెప్పొచ్చు అంటే కొన్ని సేవ్ పాయింట్స్ సెట్ చేసుకోవచ్చు అనమాట. కొన్ని సేవ్ పాయింట్స్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక సేవ్ పాయింట్, ఓకే, ఇక్కడ ఒక సేవ్ పాయింట్, ఇక్కడ ఒక సేవ్ పాయింట్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఒక సేవ్ పాయింట్ ఇలా సెట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సేవ్ పాయింట్ని S1 అనుకుందాం, సో ఈ సేవ్ పాయింట్ని S2 అనుకుందాం, సో ఈ సేవ్ పాయింట్ని S3 అనుకుందాం. అలా కొన్ని క్వరీస్ రన్ చేసిన తర్వాత మనం అక్కడ సేవ్ పాయింట్స్ పెట్టుకోవచ్చు అనమాట. మనం హైవే మీద వెళ్తున్నప్పుడు మనకి మైల్ స్టోన్స్ కనిపిస్తాయే, అలా అనుకోవచ్చు మనం వీటిని. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 15 నెంబర్ మైల్ స్టోన్ దగ్గర కలుసుకుందాం. ఓకే, సో 10 నెంబర్ మైల్ స్టోన్ దగ్గర కలుసుకుందాం అనుకుంటాం కదా. ఓకే, అలాగా సో ఈ సేవ్ పాయింట్స్ని మనం మైల్ స్టోన్స్ అనుకోవచ్చు. వీటి వల్ల అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? అడ్వాంటేజ్ ఏంటంటే సో ఈ సేవ్ పాయింట్స్ మనం పెట్టుకుంటే రోల్ బ్యాక్ అన్నాం అనుకోండి, రోల్ బ్యాక్ అంటే మొత్తం క్యాన్సిల్ చేసుకొని ఇక్కడికి వచ్చేస్తుంది కదా. అలా కాకుండా మనం ఏం చెప్పొచ్చు అంటే రోల్ బ్యాక్ అని చెప్తూ సో సేవ్ పాయింట్ కూడా మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ రోల్ బ్యాక్ టు S2 అన్నాను అనుకోండి నేను. సో రోల్ బ్యాక్ టు S2 అన్నాను అనుకోండి, అప్పుడు ఏమో తెలుసా, నేను రోల్ బ్యాక్ అనేసానంటే సింపుల్గా అన్ని క్యాన్సిల్ చేసుకొని ఈ పాయింట్కి వచ్చేస్తుంది. ఓకే, అలా కాకుండా రోల్ బ్యాక్ టు S2 అన్నాను అనుకోండి, సో ఫస్ట్ క్వరీ రన్ చేశాక S1 అన్నాము, సెకండ్ క్వరీ కూడా రన్ చేశాక ఆ పాయింట్ని S2 అనుకున్నాం. సో రోల్ బ్యాక్ టు S2 అన్నామంటే ఆటోమేటిక్గా క్యాన్సిల్ ఎంతవరకు క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తుంది వెనక్కి. సో రోల్ బ్యాక్ టు S2 అన్నాం కాబట్టి S2 వరకు, ఈ S2 తర్వాత ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే రోల్ బ్యాక్ అవుతూ S2 పాయింట్కి రీచ్ అయిపోద్ది. ఈ క్వరీస్ తాలూకా ఎఫెక్ట్ అనేది స్టిల్ ఉంటుంది, ఇవి రన్ అవుతాయి.
ఓకే, సో మొత్తం క్యాన్సిల్ చేసుకొని ఈ పాయింట్కి వచ్చేది రోల్ బ్యాక్ టు S2 అన్నాము. S2 ఎక్కడ సెట్ చేసాము? ఆఫ్టర్ క్వరీ టు S2 సెట్ చేసాం కాబట్టి సో రోల్ బ్యాక్ టు S2 అన్నాం. అంటే సో S2 క్వరీ రన్ అయితే ఏ స్టేటస్ ఉంటుందో, S2 వరకు రన్ అయితే ఏ స్టేటస్ ఉంటుందో అక్కడి వరకు వెళ్ళిపో, ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో అవి క్యాన్సిల్ చేసేసుకో అని మనం చెప్తున్నట్టు. సో వీటి యొక్క ఎఫెక్ట్ అనేది క్యాన్సిల్ చేసుకొని ఈ పాయింట్కి వచ్చేస్తుంది. స్టిల్ వీటి యొక్క ఎఫెక్ట్ అనేది మనకి ఉంటుంది అని చెప్పి చెప్తున్నా. అర్థమవుతుందా? ఒకసారి చూడండి. రైట్, సో ఇప్పుడు మనం ఎలాగూ ఇంకా సెలెక్ట్ స్టార్ ఇది చేసేసాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సో మనం ఏమందామంటే స్టార్ట్ ట్రాన్సాక్షన్ అందాం. ఓకే, స్టార్ట్ ట్రాన్సాక్షన్ అందాం. అన్న తర్వాత ఇప్పుడు ఏం చేద్దామంటే రో ఎంటర్ చేద్దాం. లెట్స్ ఏ AAA@gmail.com. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 20 January. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ 21. let's say so this is first transaction. okay, first query in the transaction, right? సో ఇది అయిన తర్వాత మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఒక సేవ్ పాయింట్ పెట్టుకుందాం. ఫస్ట్ క్వరీ రన్ అవ్వగానే ఒక సేవ్ పాయింట్ పెట్టుకుందాం ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ క్వరీ వెంటనే ఇచ్చేయొద్దు, జస్ట్ ఒక సేవ్ పాయింట్ పెట్టుకుందాం. ఏమని? సేవ్ పాయింట్ S1 అని చెప్పి, అంతే. సేవ్ పాయింట్ S1. సో మన సేవ్ పాయింట్ క్వరీ ఏదైతే ఉందో సేవ్ పాయింట్ కమాండ్తో జస్ట్ సేవ్ పాయింట్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో ఫస్ట్ది రన్ అవ్వగానే ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను ఇక్కడ రాస్తాను. ఓకే, సో ఇక్కడ ఏదైతే రాస్తున్నామో అది ఇక్కడికి తీసుకొస్తాను చూడండి. సో ఫస్ట్ క్వరీ ఏదైతే ఉందో ఫస్ట్ క్వరీ రన్ చేసిన తర్వాత స్టార్ట్ ట్రాన్సాక్షన్ అన్నాము, ఫస్ట్ క్వరీ రన్ చేస్తున్నాం. సో ఫస్ట్ క్వరీ ఇన్సర్ట్ క్వరీ రన్ చేసిన తర్వాత ఏం చేస్తున్నాం మనము? ఒక సేవ్ పాయింట్ పెట్టుకున్నాం. ఓకే, సేవ్ పాయింట్ S1. సో ఇంకా ఈ క్వరీ రన్ అయిన తర్వాత ఇక్కడ S1 మనం సెట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వరీ రన్ చేద్దాం. సో సెకండ్ క్వరీ వచ్చి లెట్స్ ఏ BBB. ఓకే, అండ్ 2021 లెటర్స్ సే. ఓకే, రైట్. సో ఈ క్వరీ రన్ చేసాము. రన్ చేసిన తర్వాత సెకండ్ క్వరీ రన్ చేశాక మరొక సేవ్ పాయింట్ పెట్టుకుందాం. ఇక్కడ ఒక మైల్ స్టోన్ మనం పెట్టుకుంటున్నట్టు S2. ఓకే, సో మరొక క్వరీ రన్ చేసాము. మరొక క్వరీ రన్ చేశాక అక్కడ మనం ఏమంటున్నామంటే S2 అనే సేవ్ పాయింట్ పెట్టుకుంటున్నాం, S2. ఓకే, అండ్ వన్ మోర్ క్వరీ, దిస్ ఈజ్ 7. ఓకే, అండ్ దిస్ ఈజ్ CCC చాలా ఇంపార్టెంట్ అండి డేటాబేస్లో ఇవి. ఓకే, సో కాబట్టి టైం తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, జాగ్రత్తగా వినండి. సో 2022. ఓకే, రైట్. సో ఇది రన్ చేసాము. రన్ చేశాక ఇక్కడ ఒక పాయింట్ పెట్టుకుందాం, దట్ ఈస్ S3. ఓకే, సో సేవ్ పాయింట్ S3 పెట్టుకున్నాం. రైట్, సో వన్ మోర్ క్వరీ అండ్ వన్ మోర్ సేవ్ పాయింట్. సో లెట్స్ సే దిస్ సేవ్ పాయింట్ ఈస్ S3. సో తర్వాత ఇంకొక క్వరీ రన్ చేద్దాం. రన్ చేసి దీని తర్వాత సేవ్ పాయింట్ ఏమి పెట్టొద్దు. ఓకే, సో లెట్స్ సే దిస్ ఈస్ 8 అండ్ DDD. ఓకే, అండ్ DDD ఇయర్ ఈజ్ 2023. ఓకే, ఇప్పుడు మరి సేవ్ పాయింట్ ఏమి పెట్టడం లేదు నేను. సో ఓకే, సో ఇప్పుడు ఈ క్వరీస్ అన్నీ రన్ చేసిన తర్వాత ఓకే, సో ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నామంటే రోల్ బ్యాక్ చేయాలనుకుంటున్నాం. సో రోల్ బ్యాక్ అని చెప్పి సింపుల్గా నేను రాసేసాను అనుకోండి, ఇంకా ఈ ఇన్సర్ట్ క్వరీస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయి సో ఈ స్టేట్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేస్తాం. ఈ 4 rows ఇన్సర్ట్ అవ్వడానికి ముందు పరిస్థితి ఏంటి? 4 rows ఉండేవి, ఆ 4 rows ఉంటాయి. ఇప్పుడు మనం ఏవైతే ఎక్స్ట్రాగా 4 rows యాడ్ చేస్తున్నామో AA, BBB, CCC, DDD ఇవి ఉండవు మరి. ఓకే, సో సింపుల్గా నేను రోల్ బ్యాక్ అన్నానా మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి, రోల్ బ్యాక్ అన్నానా మొత్తం క్యాన్సిల్ అయిపోతాయి. సో అలా అనకుండా నేను ఇక్కడ ఏమంటాను, రోల్ బ్యాక్ అని అనకుండా కంప్లీట్గా రోల్ బ్యాక్ టు S2 అంటాను. రోల్ బ్యాక్ టు S2, కంప్లీట్ రోల్ బ్యాక్ కాదు, రోల్ బ్యాక్ టు S2 అంటాను. అంటే S2 అనే మైల్ స్టోన్, S2 అనే సేవ్ పాయింట్ ఆల్రెడీ సెట్ చేయబడి ఉంది, అక్కడ వరకు రోల్ బ్యాక్ అని చెప్తున్నాను. సో వెంటనే ఇది ఏం చేస్తుంది అంటే ఈ పాయింట్ వరకు రోల్ బ్యాక్ అయిపోతుంది అనమాట. అంటే ఆ తర్వాత ఏవైతే ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ అయిపోయినట్టు అర్థం.
ఓకే, అయిపోయి S2 పాయింట్కి రీచ్ అయిపోతుంది. అంటే అప్పటి వరకు ఏవైతే S2 ముందు వరకు రన్ అయ్యాయో స్టార్ట్ ట్రాన్సాక్షన్ నుండి స్టిల్ అవి రన్ అవుతాయి. ఓకే, సో S2 పాయింట్ తర్వాత ఉన్నవి మాత్రమే క్యాన్సిల్ అవుతాయి. ఓకే, సో చూద్దామా, రోల్ బ్యాక్ టు S2. ఓకే, సో ఇప్పుడు ఒకసారి మనం ఏం చేద్దామంటే సెలెక్ట్ స్టార్ చూద్దాం. ఏమైంది ఏఏఏ బిబిబి ఈ రెండు రన్ అయ్యాయి, సిసిసి డిడిడి రన్ అవ్వలేదు. ఎందుకు రన్ అవ్వలేదు అంటే సేవ్ పాయింట్ S2కి మనం బ్యాక్ అయిపోమన్నాము, కంప్లీట్గా బ్యాక్ అయిపోమని చెప్పలేదు. కాబట్టి S2 దగ్గరికి వెళ్ళిపోయింది. అంటే అంతకు ముందు S2 తర్వాత ఈ రోల్ బ్యాక్కి మధ్యలో ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే క్యాన్సిల్ చేయబడ్డాయి. S2కి ముందర ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రన్ అయ్యాయి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు అంటే కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అన్నవి యూజ్ చేసుకోవచ్చు అని చెప్తున్నా. కమిట్, రోల్ బ్యాక్, సేవ్ పాయింట్ అర్థమయ్యాయా? సో ఈ విధంగా మనము ఏదైతే SQL సబ్ లాంగ్వేజెస్ ఉంటాయో వీటన్నిటినీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోగలిగాం. ఓకేనా, రైట్. సో ఇక నెక్స్ట్ క్లాస్లో మనము ఏదైతే ఈ MySQLలో ఉండేటటువంటి ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్, ఓకే, సో మనం ఆర్డర్ బై కావచ్చు, లేకపోతే సో ఏదైతే గ్రూప్ బై కావచ్చు, హ్యావింగ్ కావచ్చు, ఇటువంటి క్లాజెస్ అన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అవి రేపటి క్లాస్లో మాట్లాడదాం. దానితో పాటు డేటా టైప్స్లో డే టు టైం డేటా టైప్ ఒకటి మనం చెప్పుకోలేదు, తర్వాత మాట్లాడదాం అన్నాం కదా. సో డేట్ టైం డేటా టైప్ ఒకటి, అలాగే సో ఈ ఇంకా ఒక్కొక్కటి ఇంకా డీప్ కాన్సెప్ట్లోకి మనం వెళ్ళిపోదామండి. ఓకే.